సో హాయ్ గైస్ ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యి హనుమాన్ మూవీ, గుంటూరు కారం, ఇంకా మనకి సహిందవ్, ఇంకా దాంతోపాటు చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు అవి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి అనేది కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ అలాగే దాంతోపాటు ప్రెజెంట్ మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతున్న 2 మూవీస్ మాత్రం మిస్ అవ్వకండి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈ మూవీ వచ్చేసరికి మీకు ఎమోషనల్గా చాలా బాగుంటుంది. మూవీ ఇప్పటివరకు మీరు చూడకపోయినట్లయితే ఒకసారి చూసేయండి. అండ్ అలాగే దాంతోపాటు నెరు, ఇది వచ్చేసరికి మనకి మలయాళం యాక్టర్ అయినటువంటి మోహన్ లాల్ గారిది మనకి ఈ మూవీ అయితే తెలుగులో కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఇది మలయాళంలో 100 crore ప్లస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకి తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇది కూడా మీరు ఇప్పటివరకు చూడకపోయినట్లయితే ఒకసారి చూడడానికి అయితే ఇప్పుడు ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రణబీర్ కపూర్ అండ్ అలాగే మనకి సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వచ్చినటువంటి యానిమల్ మూవీ ఈ మంత్ 26th మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సప్తసాగరాలు దాటి సైడ్ బి, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి మాక్సిమం 27th రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఓటీటీలోకి. ఒకవేళ 27th రిలీజ్ చేయకపోతే మనకి అఫీషియల్ డేట్ అయినా సరే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఈ డేట్. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గుంటూరు కారం మూవీ, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే 40 crores పెట్టి మరి కొనుక్కోవడం జరిగింది. మరి ఇది ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనే చూసుకున్నట్లయితే 2 months అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి మార్చ్ మంత్ ఫస్ట్ వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసినంత వరకు చూద్దాం. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ద మార్వెల్స్, ఈ మూవీ వచ్చేసరికి మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. మనకి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి February 8th నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో. అలాగే దాంతోపాటు హనుమాన్ మూవీ, ఈ మూవీ మనకి ప్రెజెంట్ బ్లాక్ బస్టర్ టాక్తో థియేటర్స్లో రన్ అవుతుంది అనమాట. మనకి ప్రెజెంట్ చూడడానికి కూడా టికెట్స్ అయితే దొరకడం లేదు, ఆ రేంజ్ టాక్తో రన్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఇది ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారంటే 2 months అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి మార్చ్ మంత్ ఫస్ట్ వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చాలా మంది సహిందవ్ మూవీ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది. మరి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి మనకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఇది మనకి 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనకి February month 2nd వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి, పక్కా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.